శివే తండ్రికి సంబంధించిన ఈ కథలను భక్తి శ్రద్ధలతో వినడం వలన మహాశివరాత్రి రోజున చేసే జాగరణ ఉపవాసం వలన ఎటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది, అంతటి పుణ్య ఫలితం అయితే లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందువలన ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి శివలింగం ఎలా ఉద్భవించింది, శివపార్వతుల వివాహం ఏ విధంగా జరిగింది, మహాశివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటాం అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసు. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముందుగా శివలింగం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడింది. ఒక మహాప్రలయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక వివాదం అయితే మొదలవుతుంది. అది ఎంతటి వివాదం అంటే చివరకు యుద్ధానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకున్నారు. దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్ని స్తంభాన్ని ఆవిర్భవింపజేసి అందులో అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడు. పుష్కలవర్తక మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి ఆ శాంబవనాల స్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టే దీనిని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని, బ్రహ్మదేవుడు హంస రూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణే శరణు వేడుకుంటారు. అప్పుడు పరమశివుడు తన నిజ రూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం ముఖ్యమైనది కావున అన్ని శివాలయాల్లో ఆ రోజు రాత్రి 11 గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ విధంగా శివలింగం అయితే ఆవిర్భవించింది. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎలా జరిగిందో తెలుసుకుందాం. పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి హిమవంతుడు మైనవతి కుమార్తె. పార్వతీదేవి ఎల్లప్పుడూ శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే శివుడిని పొందడం అంత సులభం కాదు. ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతీదేవి తపస్సు వల్ల 3 లోకాలలోనూ అలజడి రేగింది. పెద్ద పర్వతాలు కూడా కంపించాయి. ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతీదేవి తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ పార్వతీదేవి స్పష్టంగా నిరాకరిస్తుంది. తన మనసులో శివుడిని భర్తగా భావించానని, అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతీదేవి శివే తండ్రికి తెలుపుతుంది. పార్వతీదేవికి తనపై ఉన్న ప్రేమను చూసి శివే తండ్రి హృదయం ద్రవిస్తుంది. ఆ తర్వాత అతను పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఒక పౌరాణిక కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు శివే తండ్రి తనతో పాటు భూత గణాలతో ఊరేగుతూ వస్తాడు. ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివే తండ్రిని అలంకరిస్తారు. వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూత గణాలతో పెళ్లికి ఊరేగింపుగా వస్తాడు. అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడతారు, ఆశ్చర్యపోతారు కూడా. పార్వతీదేవి తల్లి మైనావతి శివుడిని చూసి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరిస్తుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరుతుంది. తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వస్తాడు. శివే తండ్రి వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరిస్తుంది. అనంతరం భూతగణాలు దేవతలందరూ విశ్వసృష్టికర్త బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతుల వివాహం పూర్తవుతుంది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం అయితే జరుగుతుంది. ఇప్పుడు మహాశివరాత్రి ఎలా ప్రారంభమైంది అని తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజున శివే తండ్రిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివే తండ్రికి పూజ చేస్తారో అలాగే ఉపవాసాలు ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా మహాశివరాత్రి వ్రత కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవడం వలన మీరు చేసే శివ పూజలకు, ఉపవాస దీక్షలకు రెట్టింపు పుణ్య ఫలితమైతే లభిస్తుంది. అలాగే ఉపవాసం చేయలేని వారు, జాగరణ చేయలేని వారు ఈ శక్తివంతమైన శివుని కథను విన్నా సరే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది.
భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా భావిస్తారు. ఈ రోజునే శివపార్వతుల వివాహం జరిగిన రోజు. అలాగే శివరాత్రి రోజునే పరమేశ్వరుడు తాండవం చేశాడట. అయితే ఒకానొక రోజు ముక్కోటి దేవతలందరూ అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుండగా దాని నుండి హాలాహలం పుట్టింది. హాలాహలం అంటే విషం. ఈ విషం ప్రపంచాన్ని మొత్తం ముప్పు తిప్పలు పెడుతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి శివే దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణు వేడుకుంటారు. అప్పుడు ఆ శివే తండ్రి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధిస్తాడు. ఆ విష ప్రభావానికి శివే తండ్రి కంఠం కమిలిపోయి నీలి రంగులోనికి మారిపోతుంది. అందుకే శివే తండ్రిని నీలకంఠుడని అంటాము. ఆ విషాన్ని శివే తండ్రి దిగమింగిన వెంటనే ఆ పరమేశ్వరుడు కింద పడిపోతాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలో తీసుకొని శోక సంద్రంలో మునిగిపోతారు. శివే తండ్రి మేలుకవలోకి వచ్చేంత వరకు అక్కడున్న దేవతలందరూ శివయ్య క్షేమం కోసం జాగరణ చేస్తారు. అప్పుడు శివే తండ్రి మెలకువలోకి వస్తాడు. అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివే తండ్రిని పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి రోజున శివే తండ్రిని మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ శివే తండ్రి అనుగ్రహం అయితే పొందుదాం. ప్రతి ఒక్కరికి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. హర 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 మహాదేవ శంభో శంకర.